राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यामुनतीरवनचारी। यामुनतीरवनचारी। हरिनाम संकीर्तन की जाए। भगवद गीता यथातथम की जाए। जगत गुरु श्रील प्रभुपाद की जाए। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈరోజు మనం భగవద్గీత నుండి రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని తన యొక్క స్వధర్మం నిర్వహించాల్సిందిగా అతన్ని ప్రోత్సహిస్తూ మొట్టమొదట ఆత్మతత్వం చెప్పడం జరిగింది. అంటే అర్జునుడు ఏ కారణాల చేత యుద్ధం చేయనన్నాడు? ఒకటి దయ కారణం చేత, అంటే కృప కారణం చేత. రెండోది ప్రాణ నష్టం. అదే దయ అంటే మొట్టమొదటిది కృప కారణం చేత. రెండవది పాపం వస్తుందనేటువంటి భయం చేత. మూడవది ఇంద్రియ భోగం కలగదనేటువంటి కారణం చేత. 4 వంశనాశనం జరుగుతుందనేటువంటి కారణం చేత. 5వది ఇండెసిషన్, అంటే ఎటు తేల్చుకోలేకపోవడం వల్ల. ఈ 5 కారణాల చేత అర్జునుడు తాను యుద్ధం చేయడానికి తిరస్కరించాడు. కాబట్టి అర్జునుని యొక్క ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో యుద్ధం చేయడానికి, ఒక్కొక్క అభ్యంతరాన్ని కూడా కృష్ణుడు ఖండిస్తూ వస్తున్నాడు అనమాట.
అందులో మొట్టమొదట ఈ దయ అనేటువంటిది ఏదైతే ఉందో దానిని ఖండిస్తూ వస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ అర్జునుడు దేని పట్ల దయ కలిగి ఉన్నాడు? దేని పట్ల కృప కలిగి ఉన్నాడు? ఎవరి పట్ల కృప కలిగి ఉన్నాడు? యుద్ధంలో మరణించబోయే వారి పట్ల కృపను కలిగి ఉన్నాడు, అంతే కదా? అయితే ఇక్కడ వాస్తవానికి కృష్ణుడు ఏం చెప్పదలిచాడంటే, నువ్వు ఎవరి పట్ల అయితే దయ చూపిస్తున్నావో నువ్వు వారి యొక్క శరీరాల పట్ల దయ చూపిస్తున్నావు. ఎందుకంటే ఆత్మ పట్ల నువ్వు దయ చూపించాల్సిన అవసరం లేదు. కారణం, ఆత్మ అనేది సంహరించబడదు. మరి సంహరింపబడేది ఏమిటి? శరీరం సంహరింపబడుతుంది అని దానికి ఆయన తర్కబద్ధంగా ఆత్మతత్వాన్ని వివరించాడు. ఆత్మతత్వాన్ని అంతటిని కూడా వివరించిన తర్వాత మళ్ళీ సరే, ఒకవేళ ఆత్మ అనేది లేదని అనుకుందాం, ఆత్మతత్వాన్ని నువ్వు అంగీకరించడం లేదని అనుకుందాం, అయినా సరే నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మరొక తత్వాన్ని తెలియజేస్తాడు. అంటే నువ్వు ఎవరినైతే చంపాలనుకున్నావో వారిని నువ్వు వాస్తవంగా చంపలేవు. కారణం, వాళ్ళు శరీరాలు కాదు, వాళ్ళు ఆత్మలు. అందుచేత నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు ఎవరిని కూడా చంపలేవు వాస్తవంగా. నువ్వు చేసేదల్లా ఏంటి? నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించాలి. అందుచేత నువ్వు క్షత్రియుడిగా నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి అనేది మొదటి అంశం. రెండవది, పోనీ ఒకవేళ ఆత్మ అనేది లేదని అనుకుందాం, అయినా కూడా నువ్వు ఎవరి గురించి దుఃఖించాల్సిన అవసరం లేదు. మరొక కోణంలో విశ్లేషణ చేస్తున్నాడు అనమాట. దాని గురించి మనం చూద్దాం. అంటే ఒకవేళ ఆత్మ అనేది లేకపోయినా మనం దుఃఖించాల్సిన అవసరం లేదు. ఇందుచేత 2వ అధ్యాయం 26వ శ్లోకం చెప్తున్నాడు, అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైనం శోచితుమర్హసి అని చెప్పి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, తెలుగులో చూద్దాం. ఓ మహాబాహువులు గలవాడ, ఒకవేళ ఈ ఆత్మ లేదా జీవ లక్షణాలు ఎప్పుడూ జన్మిస్తుందని, నిరంతరము మరణిస్తుందని నీవు తలచిన దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు అని చెప్పి అంటున్నాడు. అంటే జీవ లక్షణాలు ఏదైతే ఉందో శరీరంలో, అది ఆత్మ కాదని అనుకుందాం. మరి ఆత్మ కాకపోతే మరి శరీరంలో జీవం అనేది ఉందా లేదా? ఒకవేళ మన ఆత్మ సిద్ధాంతాన్ని అంగీకరించాం, అప్పుడు మరి జీవించి ఉన్న శరీరానికి మృతి చెందిన శరీరానికి ఏమిటి తేడా? ఏదో ఉంది కదా తేడా. ఏమిటది? చైతన్యం. దాన్ని జీవము లేదా ప్రాణము అని చెప్పి అంటాం. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆ చైతన్యం అనేది ఎప్పుడూ జన్మిస్తుంది, ఎప్పుడూ మరణిస్తుంది అని అనుకున్నా నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, దేహానికి అతీతంగా ఆత్మకు ప్రత్యేకమైన ఉనికి లేదని విశ్వసించే ఒక తత్వవేత్తల వర్గం ఒకటి ఉందన్నమాట. అంటే మన యొక్క ప్రాచీనమైనటువంటి భారతీయ తత్వంలో అనేక రకాల తత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాస్తవానికి మూలం భారతదేశంలోనే ఉంది. అందులో ఒక వర్గం వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు దాదాపుగా బౌద్ధులను పోలి ఉంటారు. వాళ్ళు బౌద్ధులు కూడా వాళ్ళు పునర్జన్మని అంగీకరిస్తారు, కానీ ఆత్మని అంగీకరించరు. చూడండి విశేషం, అర్థమవుతుంది కదా? ఆత్మని అంగీకరించరు, కానీ పునర్జన్మని అంగీకరిస్తారు. మరి ఆత్మ కాకపోతే మళ్ళీ జన్మించేది ఏమిటి మరి? అర్థమవుతుంది కదా? ఆత్మ కాకపోతే మరి ఇంకేం జన్మిస్తుంది చెప్పండి? వాళ్ళు ఏమంటారంటే, జీవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ జన్మిస్తున్నాయి అని చెప్పి అంటారు. అంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎప్పుడూ ఉంటారనమాట. అర్థమవుతుంది కదా?
అంతేగాని వీళ్ళు ఒకప్పుడు ఉంటారు, ఒకప్పుడు ఉండరని కాదు. లోకంలో ఎల్లప్పుడూ అనేక రకాల వారు ఎప్పుడూ ఉంటారు. మరి కృష్ణుడు భగవద్గీతను చెప్పినప్పుడు కూడా అలాంటి తత్వవేత్తలు ఉన్నారు ఖచ్చితంగా. ఆ! వాళ్ళని ఏమంటారంటే లోకాయతికులు, వైభాషికులు అని చెప్పబడతారనమాట. అంటే వీళ్ళు కూడా బౌద్ధుల వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అంటే బౌద్ధులు కాదు వీళ్ళు. కానీ వీళ్ళ తత్వం అలాంటిదే ఒక విధంగా చెప్పాలంటే. లోకాయతికులు లేదా వైభాషికులు. లోకాయతికులు అంటే వాళ్ళ అర్థం ఏమిటంటే లోకంలో కంటికి ఏదైతే కనిపిస్తుందో అదే మేము నమ్ముతాం. కంటికి కనిపించినది దేన్ని మేము నమ్మం అని చెప్పి అంటారు. లోకాయతికులు అనేటువంటి వాళ్ళు. ఉం? భౌతిక తత్వాల ఒక ప్రత్యేకమైన పరిపక్వ స్థితిలో జీవలక్షణాలు కలుగుతాయని ఆ తత్వవేత్తలు అంటారు. వీళ్ళు చెప్పేది ఏదైతే నవీన లౌకిక శాస్త్రజ్ఞులు, లౌకిక తత్వవేత్తలు ఏదైతే చెప్తారో అదే చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఈ మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో మెటీరియలిజం అని చెప్పి అంటాం కదా. మెటీరియలిజం అంటే ఏమిటి? అంతా భౌతికమే కానీ ఇంకా వేరే ఇదేమీ లేదని చెప్పి అంటారు. అంతే కదా. మెటీరియలిస్టులు అంటే ఏమిటి? ఉన్నది భౌతిక పదార్థం మాత్రమే, ఆత్మ పదార్థం అనేటువంటిది లేనేలేదు. ఇప్పుడు సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏం కొత్త విషయం కాదు. పూర్వం మనకి ఒక 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వైభాషికులు అనేవాళ్ళు ఉన్నారు. అలాగే కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. అందుకే ఒకవేళ అర్జున నువ్వు పోని వాళ్ళ తత్వాన్ని అంగీకరిస్తావేమో, వాళ్ళ తత్వాన్ని అనుసరించి ఆలోచించిన వాస్తవానికి నువ్వు దుఃఖించడానికి ఎలాంటి కారణము లేదు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఈ భౌతిక తత్వాల సమ్మేళనమే ఈ దేహం. భౌతిక తత్వాలు అంటే ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. వాళ్ళు మనసుని, బుద్ధిని, అహంకారాన్ని కూడా అంగీకరిస్తారో లేదో తెలియదు అనమాట. కేవలం భౌతిక పదార్థాలను మాత్రమే వాళ్ళు విశ్వసిస్తారు. వాటి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో కాలక్రమంలో సైంటిస్టులు కూడా అదే కదా చెప్తారు. ఏమంటారంటే కాలక్రమంలో కొన్ని రకాల పదార్థాలు కలవడం వల్ల జీవం అనేది పుట్టింది అని చెప్పి అంటారు. మరి ఈ ఆధునిక మానవ వర్ణన ఏదైతే ఉందో అది కూడా ఈ సిద్ధాంతం పైన ఆధారపడి ఉందన్నమాట. ప్రస్తుతం చాలా చాలా నామమాత్రపు ధర్మాలు కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి. ఈ లోకంలో మనం గొప్ప గొప్ప ఎథిజం అని చెప్పి ఒకటి ఉంది. ఎథిజం అంటే ఏమిటి? నాస్తికులు అని అర్థం. చూడండి, వాస్తవానికి నాస్తికులు ఇప్పటివారు కాదు, చార్వాకుడు కూడా ఉన్నాడు. నాస్తికులు కూడా ఇప్పుడు ఉన్నారు ఈ లోకంలో. కానీ ఈ మధ్యకాలం నాటి అంటే భారతదేశంలో చెప్పుకోదగినటువంటి నాస్తికత్వాన్ని ప్రచారం చేసిన వాడు చార్వాకుడు అన్నమాట. ఇతడు బౌద్ధం లేదా మనకి చాణక్య పండితుడి కాలం నాటివాడు అనమాట. అతనికి ప్రభావం కొన్నాళ్ళు బాగా సాగింది, తర్వాత అది ముగిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు నాస్తికత్వం మొదలైంది దేశంలో. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ నాస్తికులు బయలుదేరారు. కానీ వాళ్ళు చెప్పే విషయాలు ఏమి కొత్తవేమి కాదు, ఇవన్నీ అనాది కాలం నుంచి ఉన్నవే. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమంటారంటే ఇప్పుడు అమెరికాలో చాలా మోజుగా తయారవుతున్నాయి ఇవన్నీ కూడా అని చెప్పి. రిచర్డ్ డాకిన్స్ ఇంకెవరు ఉన్నారు బాగా పేరు మోసినటువంటి నాస్తికులు తెలుసు ఎవరికైనా? స్టీఫెన్, అతని పేరేమిటి? ఒక పేరు ఏదో ఉంది, స్టీఫెన్ సంథింగ్ ఏదో వస్తుంది. రిచర్డ్ డాకిన్స్ అనేవాడు బాగా పేరుగాంచాడు అనమాట. సో కాబట్టి వీళ్ళేం కొత్త వాళ్ళేం కాదు. విధ్వంసకరమైనటువంటి భక్తి రహితమైనటువంటి బౌద్ధ మత వర్గాలు కూడా అలాంటివే అని చెప్పి అంటున్నారు. సరే, ఒకవేళ అర్జునుడు ఈ వైభాషిక తత్వంలో లాగా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా దుఃఖించడానికి ఎలాంటి కారణం లేదు. ఎందుకని? పెద్ద మొత్తంలో రసాయనాలు నశించడం పట్ల ఎవడు శోకిస్తూ తన విధి నిర్వహణను ఆపడు. చూడండి, రసాయనాలే అనుకుందాం, ఈ శరీరం అంటే రసాయనాలే అని అనుకుందాం. రసాయనాలు నష్టమైపోతే దాని గురించి ఎవరైనా అంత బాధపడతారా? ఇప్పుడు ఏదో మనం బ్లీచింగ్ పౌడర్ ఏదో తీసుకొచ్చాం, ఆ బ్లీచింగ్ పౌడర్ ఎక్కడో తెస్తూ ఉంటే దారిలో సైకిల్ మించి పడిపోయి మొత్తం రోడ్డు మీద పడిపోయింది. దాని గురించి అక్కడే కూర్చొని ఏడుస్తామా? అయ్యో అయ్యో నా బ్లీచింగ్ పౌడర్ పోయిందే అని చెప్పి రొమ్ములు బాదుకుంటూ
ఆ? అయ్యో అయ్యో అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు ఎవరన్నా? చెప్పండి. ఆ? మరి ఒకవేళ శరీరం కూడా రసాయన సమ్మేళనమే అనుకున్నట్లయితే, అంటే జీవం అని ఏదైతే అనుకుంటున్నామో అది కూడా కెమికల్ కాంబినేషన్ అని అనుకున్నట్లయితే దాని గురించి దుఃఖించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఆ? దాని గురించి పని చేయడం ఆపేస్తామా చెప్పండి? ఎవరికో చెప్పాం, వెళ్ళి బజార్కి వెళ్ళి బ్లీచింగ్ పౌడర్ పట్టరా అని చెప్పి తెస్తున్నాడు. ఆ కాలగొట్టి దాకా వచ్చేటప్పటికి అది ఆ సైకిల్ బెంచ్ పడిపోయి టైర్లో పడిపోయి అది ప్యాకెట్ చినిగిపోయి మొత్తం దారి అంతా పడిపోయిందని చెప్పి ఇంకా అక్కడే స్టాండ్ వేసి దాన్ని సైకిల్ని, లేదా రోడ్డు మీద సైకిల్ పడేసి అక్కడే లేన మీద కూర్చొని తలకాయ బాదుకుంటూ ఏమిటి వ్యక్తి ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదంటే కాసేపటికి అందరూ వెతుక్కుంటూ టార్చ్ లైట్లు వేసుకెళ్ళి చూస్తే అక్కడ కూర్చొని ఏడుస్తుంటాడు ఎవడన్నా. అయ్యో అయ్యో బ్లీచింగ్ పౌడర్ పోయిందే పోయిందే అని. సరే, ఒకవేళ మన శరీరం కూడా అలాంటి రసాయనాలే అనుకుంటే మరి అప్పుడు శరీరం కూడా రసాయనాలు పోతే ఎందుకు ఏడవడం? పైగా ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో వైజ్ఞానిక యుద్ధ రీతిలో శత్రువుపై విజయాన్ని సాధించడానికి అనేక టన్నుల రసాయనాలను వృధా చేస్తారు. చూడండి, ఈ మోడర్న్ వార్ఫేర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తే వాళ్ళు యుద్ధం చేయడానికి అనేక రకాల రసాయనాలు, పూర్వం అంత రసాయనాల వినియోగం ఉండేది కాదు. పూర్వం ఎలా యుద్ధం చేసుకునేవారు? కత్తులతోటి, గదలతోటి, భళ్యాలతోటి, తోమరాలతోటి, కటార్లతోటి, శూలాలతోటి, త్రిశూలాలతోటి, ఇలాంటి వాటితో వాళ్ళు యుద్ధం చేసుకునేవారు. లేదా ఫిరంగులతోటి, అనేక రకాల క్షిపణులు ఉండేవి. ఎక్కువ శాతం మంత్రాలపై ఆధారపడి ఉండేది ధనుర్వేదం అంతా కూడా. మంత్రాల ద్వారా ఆయుధాలను నియంత్రించేవారు. కానీ ఆధునిక యుద్ధ విధానం చూస్తే అంతా కూడా దేనిపై ఆధారపడింది? రసాయనాలపైన ఆధారపడింది. కెమికల్ వార్ఫేర్ అనమాట అంతా కూడా. మరి ఈ వైభాషిక సిద్ధాంతాన్ని మనం అనుసరించామనుకోండి, దేహం నశించడంతో పాటుగా ఆత్మ కూడా నశించిపోతుంది. ఆత్మ అనేది లేదు, ఒకవేళ ఉంటే అది కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి అర్జునుడు మరి ఈ అణు ఆత్మ ఉన్నదనే వేద నిర్ణయాన్ని అంగీకరించినా లేదా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా ఏ పరిస్థితిలోనూ చింతించడానికి కారణం లేదు. ఆత్మ ఉంది అనుకున్నా చింతించడానికి కారణం లేదు, ఆత్మ లేదనుకున్నా చింతించడానికి కారణం లేదు. ఎందుకంటే మనం తర్వాత శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు మరొక మాట, అది కూడా చూద్దాం మనం. ఈ సిద్ధాంతం ప్రకారం భౌతిక పదార్థం నుండి ప్రతిక్షణం అనేక జీవులు ఉత్పత్తి అవుతున్నందున, వారిలో అనేక మంది ప్రతిక్షణం నశించిపోతున్నందున అటువంటి సంఘటనలకు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. అంతే కదా, అనేక మంది ప్రతిక్షణం పుడుతూ ఉంటారు, అనేక మంది ప్రతిక్షణం నశించిపోతూ ఉంటారు. ఉదాహరణకి మన కళ్ళ ముందు మనం అనేక రకాల ఉదాహరణలు చూస్తామా లేదా? అనేక రకాల జీవులు పుడుతుంటాయి, మళ్ళీ మరణిస్తూ ఉంటాయి. రెక్కల పురుగులు చూడండి, వర్షాకాలం అయిందనుకోండి, సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత దీపాలు వెలిగించేటప్పటికి ఏం చేస్తాయి? భూమి రంధ్రాల్లోంచి పెద్ద సంఖ్యలో అనేక రెక్కల పురుగులు బయటకు వస్తుంటాయి. మళ్ళీ ఉదయం అయ్యేటప్పటికి ఏమవుతాయి? వాటి రెక్కలన్నీ రాలిపోతాయి. అవి రెక్కలు రాలిపోయి చాలా వరకు చనిపోతాయి. మిగిలిన వాటిని చీమలు అవి పట్టుకొని తినేస్తూ ఉంటాయి. చూడండి, ఎవరైనా బాధపడుతుంటారు దాని గురించి? ఎవరు బాధపడరు. ఎందుకంటే ప్రతిక్షణం జీవులు పుడుతూనే ఉంటారు, మరణిస్తూ ఉంటారు. మరి ఆత్మకి ఒకవేళ పునర్జన్మే లేదనుకుంటే పితామహుడి గురించి గురువుని చంపిన పాపం కలుగుతుందనే భయం అర్జునుడికి అక్కర్లేదు. చూడండి, రెండు రకాలుగా అర్థం చేసుకోండి. ఆత్మ ఉంది అని అనుకుంటే వాళ్ళు ఎలాగో మరణించరు కాబట్టి మళ్ళీ పుడతారు కదా వాళ్ళు, కాబట్టి నువ్వు వాళ్ళని చంపట్లా. అంతే కదా. భీష్ముడు, ద్రోణాచార్యుడు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరీరాలు కాదు, వాళ్ళ ఆత్మలు అనుకున్నట్లయితే వాళ్ళు శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ వేరొక శరీరాలు తీసుకుంటారు. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. పోనీ ఆత్మ లేదు అని అనుకుందాం, అప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఎలాగో మరణించాల్సిందే. చూడండి, కాబట్టి వీళ్ళొక్కళ్ళే మరణిస్తున్నట్టుగా ఎందుకు ఏడుస్తావు? పూర్వం ఎవరు మరణించలేదా? పోనీ ఎవడన్నా ఉంటాడా శాశ్వతంగా? ఏమంటారు? ఎవరు శాశ్వతంగా ఉండేది లేదు. అలా చూసినా నువ్వు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో కృష్ణుడు వ్యంగ్యంగా అర్జునుడిని ఏమంటున్నాడో మహాబాహో అని చెప్పి అంటున్నాడు ఈ శ్లోకంలో. అంటే కొంచెం వ్యంగ్యంగా అంటున్నాడు అనమాట, మహాబాహో అని చెప్పి. ఎందుకంటే కనీసం అర్జునుడు వేదజ్ఞానాన్ని నిరాకరించే వైభాషికుల సిద్ధాంతాన్ని అంగీకరించలేదు కాబట్టి. చూడండి, అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, అర్జున నాకు తెలుసు నువ్వేమీ
ఆత్మ యొక్క ఉనికిని అంగీకరించని వాడివి కాదు, నువ్వు ఆత్మ యొక్క ఉనికిని అంగీకరించేవాడివే. కాబట్టి నువ్వెందుకు దుఃఖిస్తావు? పోనీ అంగీకరించని వాడివైనా నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అర్జునుడు మరి వైదిక సంస్కృతికి చెందినవాడు కదా. అంటే అతను మరి ఎందుకని అతడు నియమాలన్నీ కూడా పాటిస్తున్నాడు అంటే అతడు వైదిక సంస్కృతిలో ఉన్నాడు కాబట్టి. క్షత్రియుడిగా యుద్ధానికి ఎందుకు వచ్చాడు? ఎందుకంటే వైదిక సంస్కృతిలో అది చెప్పబడింది కాబట్టి. తర్వాత శ్లోకంలో చూడండి, ఎందుకని ఇక్కడ చెప్తున్నాడు. సరే, ఒకవేళ ఈ ఆత్మ లేదా జీవ లక్షణాలు నిత్యం మరణిస్తున్నాయని అనుకున్నా ఎందుకు దుఃఖించడానికి కారణం లేదు అంటే, జాతస్య ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతశ్చ తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితుం అర్హసి అని చెప్పి అంటున్నాడు. పుట్టినవాడికి తప్పక మరణం కలుగుతుందా లేదా? ఆత్మ ఉన్నా లేకపోయినా పుట్టినవాడికి మళ్ళీ మరణం కలుగుతుందా లేదా? కలుగుతుంది. మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. ఇదేమిటి మరి? ఇది ఏ విధంగా చెప్తున్నారు ఇక్కడ? మరణం తర్వాత జీవుడు మళ్ళీ తప్పక మళ్ళీ జన్మిస్తాడు అని చెప్పి అంటున్నారు. సరే, ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మనకి పంట పొలాలన్నీ కోసేశారు. అంటే ఇప్పుడు వరి ఏం చేస్తుంది? అది విత్తనాలను ఉత్పత్తి చేసి చనిపోతుందా లేదా? విత్తనాలను ఉత్పత్తి చేసి చనిపోతుంది. ఆ విత్తనాలు కొన్ని రాలతాయి, మళ్ళీ వర్షం పడినప్పుడు మళ్ళీ అవి మొలకెత్తుతాయి. పోనీ విత్తనాలు రాలలేదే అనుకుందాం. మీకు అర్థమైంది కదా, విత్తనాలు రాలేదు, ఎవరు విత్తనాలు వేయలేదు. అక్కడ ఉన్న పంట కోసేశారు, ఉన్నదంతా కూడా తగలబెట్టేశారు, తర్వాత అంతా కూడా దున్నేశారు, వర్షాలు పడ్డాయి, మళ్ళీ అక్కడ ఏదన్నా మొలుస్తాయి లేదా? అంటే మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ జీవం అనేది పుడుతుందా లేదా? పుడుతుంది కదా. కాబట్టి అందుకే మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. అంటే ఏ విధంగా చూసినా ఆత్మ ఉందనుకున్నా నువ్వు దుఃఖించడానికి లేదు, ఆత్మ లేదనుకున్నా నువ్వు దుఃఖించడానికి లేదు. మరి ఆత్మ లేదనుకో, ఇంకా గొడవ ఏముంది? అయితే నువ్వు యుద్ధం చేయాలి. ఆత్మ ఉందనుకున్నా నువ్వు యుద్ధం చేయాలి. ఎందుకని? ఆత్మ ఉందనుకో, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నీకు పాపం వస్తుంది కదా. కాబట్టి తర్వాత జన్మలో నువ్వు ఈ జన్మలో చేయాల్సిన కర్తవ్యం నిర్వహించలేదు కాబట్టి తర్వాత జన్మలో నీకు పాపం వస్తుంది, కాబట్టి యుద్ధం చేయాలి. ఆత్మ లేదనుకున్నావు అనుకో, అయినా యుద్ధం చేయాలి. ఎందుకని? గొడవ లేదు కదా, ఎవరినైనా చంపొచ్చు కదా. చక్కగా నువ్వు ఎలాగో అర్జునుడు అంటే అందరికంటే శక్తివంతుడు. మరి ఆత్మ అనేది లేనుకున్నప్పుడు ఇంకా పాపం పుణ్యం నీ గురించి ఎందుకు? మొత్తం వేసిపడే, మొత్తం దొరికినట్టుగా మొత్తం తలకాయలు తీసే చక్కగా ఎంజాయ్ చేయి, అంతేనే కదా. లేదనుకున్న అర్జునుడు ఎలాగో గొప్ప యోధుడు కాబట్టి అందులో దుఃఖించాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడ చెప్తున్నాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నువ్వు దుఃఖించకూడదు. మరి జీవిత కలాపాలను బట్టి మనిషి జన్మను స్వీకరిస్తాడు. అంటే ఒక నిర్ణీత కాల కార్యాలు పూర్తి కాగానే అతను మరణించి వేరొక జన్మను పొందుతాడు. ఈ శరీరంలో మనకేదో చేయాల్సిన కార్యం కొంత ఉంటుంది, అది చేసిన తర్వాత మళ్ళీ మనం వదిలేస్తాం, మరొక శరీరాన్ని తీసుకుంటాం. ఈ ప్రకారంగా జీవుడు ఒక జన్మ మృత్యు వలయం నుండి వేరొక దానికి ముక్తి లేకుండా తిరుగుతూ ఉంటాడనమాట. అయినా ఈ జనన మరణ చక్రము అనవసరమైన హత్యను, జంతువధను, యుద్ధాన్ని సమర్థించదు. అలాగని ఇప్పుడు ఎలా చూసినా సరే ఆత్మ ఉందనుకున్నా యుద్ధం చేయాలి, ఆత్మ లేదనుకున్నా యుద్ధం చేయాలని అన్నారు కాబట్టి ఇది మన హింసని ప్రేరేపిస్తున్నట్ట? ఏమంటారు? హింసను ప్రేరేపిస్తున్నామా? ఆ విధంగా హింసను ప్రేరేపించట్లేదు మనమే. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అతని యొక్క ధర్మాన్ని నిర్వర్తించమని చెప్తున్నాం, అంతే కదా. అందరికీ యుద్ధం చేయమని చెప్పట్లా, అర్జునుడికి చెప్తున్నారు. ఎందుకంటే అర్జునుడు అతడు ఒక యోధుడు కాబట్టి, అతడు మార్షల్ క్లాస్కి చెందినటువంటి వాడు, అంటే క్షత్రియుడు, అతను యోధుడు కాబట్టి అతడికి చెప్పారు. అదే బ్రాహ్మణుడైతే బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించాలి, వైశ్యుడైతే వైశ్యుడిగా, శూద్రుడైతే శూద్ర ధర్మాన్ని నిర్వర్తించాలి. ఎందుకంటే రష్యాలో మనం చూసాం కొన్ని సంవత్సరాల క్రిందట, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని భగవద్గీతని కోర్టులో కేసు వేశారనమాట. ఏమనంటే భగవద్గీత హింసను ప్రేరేపించే గ్రంథం అని. ఎందుకంటే వాళ్ళు కేవలం ఈ మొదటి అధ్యాయం ఒకటే చూసినట్టున్నారు వాళ్ళు. అదిగో మొదటి అధ్యాయం చాలా చోట్ల కృష్ణుడు చెప్తాడు కదా అర్జునుడికి, కాబట్టి అర్జున నువ్వు లే, యుద్ధం చేయని చెప్పి అంటాడు.
అందుకని ఇది హింసని ప్రేరేపించే గ్రంథం అని కొంతమంది అనుకున్నారనమాట. కానీ ఇక్కడ భగవద్గీత హింసను ప్రేరేపించడంలా, కానీ శాంతి భద్రతలను నెలకొల్పడానికి మానవ సంఘంలో హింస, యుద్ధం అనేవి అవసరమా లేదా? ఇప్పుడు ఎవరినైనా సరే 2 దేశాల మధ్య మీరు అడిగారనుకోండి, మీరు ఎందుకు యుద్ధం చేసుకుంటున్నారని అడిగితే వాళ్ళు ఏమంటారు? శాంతి కోసం అంటారు. అంతే కదా? అంటే శాంతి కోసం యుద్ధం చేయాలన్నమాట. ఎలాంటిదంటే ఇప్పుడు శరీరానికి మనకేదో ఒక ఒక క్యాన్సర్ ఏర్పడింది అనుకుందాం. క్యాన్సర్ సెల్ ఎక్కడో శరీరం ఒక గడ్డ ఏర్పడుతుంది. ఇప్పుడు అది ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండగలడా మనిషి? లేదు. ఏం చేయాలి మరి? దాన్ని కోసి తీసేయాలి, అంతే కదా? మరి కోయడం అంటే హింసకు పాల్పడమే కదా. కానీ ఈ హింస దేనికోసం? శాంతి కోసం హింసకు పాల్పడాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో ఎక్కడ చూసినా సరే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఖచ్చితంగా. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆయుధాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఆయుధాన్ని పట్టుకుని తిరగాలి? మీరు ఇలా ఆయుధాలు పట్టుకు తిరుగుతూ ఉంటే మీరు హింసని ప్రేరేపిస్తున్నారని ఎవరిని అన్నారనుకోండి. కానీ అక్కడ అర్థం ఏమిటి? కొంతమంది శాంతిగా ఉండాలంటే కొంతమంది హింసకు పాల్పడాలి. అదే ఈ భౌతిక ప్రపంచంలో నియమం అన్నమాట. ఇది ద్వంద్వాలతో కూడుకునేటువంటి ప్రపంచం. అంటే ఒకదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇంకొక దానిపై అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక రుచి తెలియాలంటే మరొక రుచి కూడా తెలిసి ఉండాలి. ఉన్నది ఒక్కటే రుచి అనుకోండి, వేరే రుచుల గురించి తెలియదు. నలుపు అంటే ఏమిటో తెలుసుకోవాలంటే తెలుపు అనేది కూడా ఉండాలి. సుఖం అంటే ఏమిటో తెలియాలంటే దుఃఖం అనేది ఉండాలి. అర్థమవుతుంది కదా? చల్లదనం అంటే ఏమిటో తెలియాలంటే వేడంటే ఏమిటో తెలియాలి. ఎత్తు అంటే ఏమిటో తెలియాలంటే పల్లం అంటే ఏమిటో తెలియాలి. ముందంటే ఏమిటో తెలియాలంటే వెనకంటే ఏమిటో తెలియాలి. తూర్పు అంటే తెలియాలంటే పడమరంటే తెలియాలి. ది సొసైటీ అంటే ఇది డ్యుయాలిటీ అని చెప్పి అంటారు. అంటే ద్వంద్వాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ సమాజంలో శాంతి కావాలంటే హింస అనేది జరగాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు లాఠీ పట్టుకుని తిరుగుతూ ఉండాలి, పహారా కాస్తూ ఉండాలి. మరి వాళ్ళ చేతిలో ఆయుధం ఉంటుంది. అంటే హింస లేకుండా శాంతి అనేది లభించదు. చూడండి, కాబట్టి భగవంతుని యొక్క సంకల్పం కాబట్టి కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైనటువంటి సంఘటన. మరి ఎందుకని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన అవతరించి ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు? ఎందుకోసం అంటే భూభారాన్ని నశింపజేయడం కోసం, తదనంతర శాంతిని స్థాపన చేయడం కోసం. మరి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టారు? యుధిష్ఠిరుని సింహాసనంపై కూర్చోబెట్టారు. అది దేనికోసం? శాంతి కోసం. మరి ఆ శాంతి రావాలంటే ముందు హింస అనేది జరగాల్సిందే. చూడండి, మరి ధర్మం కోసం యుద్ధం చేయడం అనేది క్షత్రియుని యొక్క విధి. చూడండి, ఇప్పుడు క్షత్రియుడు ఖచ్చితంగా యుద్ధం చేసి తీరాల్సిందే. తన సక్రమమైన విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణానికి భయపడాలి లేదా దుఃఖించాలి? ధర్మభంగం చేసి తత్కారణంగా పాపానికి గురి కావడం అతనికి తగదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఒకవేళ అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి మానేసిన, అర్జునుడు యుద్ధం మానేశాడు కదా అని చెప్పి దుర్యోధనుడు అతన్ని చంపకుండా వదిలేస్తాడా? సరే అర్జున, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు యుద్ధం చేయకూడదని అనుకుంటున్నావు కాబట్టి నీ మానాన నువ్వు ఉండు, నేనేం చేయనని వదిలేస్తాడా? చెప్పండి, వదలరు. వదిలే అవకాశమే లేదు. అర్జునుడు ఒకవేళ నేను యుద్ధం చేయనని వదిలేసి వెళ్ళినా దుర్యోధనుడు ఖచ్చితంగా అర్జునుడిని చంపేస్తాడు. ఎందుకంటే దుర్యోధనుడు పొరపాటును కూడా అర్జునుడిని నమ్మడు. ఎందుకంటే శత్రుశేషం అనేది ఉండకూడదు. ఎందుకంటే మనకు తెలుసు కదా, వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాల పాటు, మరి 13 సంవత్సరాల పాటు వనవాసంలో, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయలేదు? చేశారా లేదా? తెలుసు కదా. అసలు దుర్యోధనుడి ప్రణాళికే ఏమిటంటే వీళ్ళని ఏదో రకంగా వనవాసానికి పంపి అక్కడ చంపేద్దామని చెప్పి. అంతకుముందు కూడా మనం చూస్తాం, ఏమిటది? వారణావతం అనేటువంటి చోటున వాళ్ళ కోసం ఒక ప్రత్యేకించి ఒక ఇల్లు ఒకటి కడతారు కౌరవులు. ఏంటది? లాక్షాగృహం, లక్కతో కట్టినటువంటి ఇల్లు అనమాట. ఆ ఇల్లంతా ఎలా నిర్మిస్తారంటే నేతితోటి, అలాగే కొబ్బరి పిచ్చితోటి, గడ్డితోటి, లక్కతోటి, అంటే ఊరికి ఒక అగ్గిపుల్లు వెలిగిస్తే చాలు మొత్తం ఇల్లంతా తగలబడిపోతుంది. అలాంటి పదార్థాలతో తయారు చేస్తారు. అంటే ఎప్పటి నుంచో వీళ్ళని చంపాలని ప్రయత్నం జరుగుతూనే ఉంది. వారణావతంలో జరిగింది ప్రయత్నం.
తర్వాత మరి దూర్వాసుని పంపుతాడు చూడండి కావాలని. ఎవరు? దుర్యోధనుడు. 60,000 మంది శిష్యులను వేసుకుని వెళ్ళమంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఆతిథ్యం ఇవ్వలేరని తెలుసు. కాబట్టి దుర్వాసుడు శపిస్తాడు, వీళ్ళ పని అయిపోతుంది అనుకున్నాడు. ఇలా అనేక రకాలుగా వారిపై హత్యాయత్నాలు జరిగాయి. అంటే యుద్ధానికి ముందే జరిగాయి. ఇప్పుడు యుద్ధం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు అర్జునుడి మధ్యలో నాకు వైరాగ్యం వచ్చింది, నేను యుద్ధం చేయనని విడిచిపెట్టి వెళ్ళిపోతే దుర్యోధనుడు ఏమనుకుంటాడు? ఇదంతా ఉత్తిదే, ఇదంతా కూడా నిజం కాదు, ఏదో అర్జునుడు మొత్తానికి అందరూ సద్దుమణిగిన తర్వాత మళ్ళీ ఏ రాత్రికి వచ్చి నన్ను చంపేస్తాడు అనుకుంటాడు. అందుకే అర్జునుడిని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. కాబట్టి ఒకవేళ ధర్మం లేదు అధర్మం లేదు అంటే ఎలా చూసినా అర్జునుడు యుద్ధం చేయవలసిందే. ఒకవేళ ఆత్మ లేదని అనుకున్నా, ఆత్మ ఉందని అనుకున్నా అర్జునుడు యుద్ధం చేయాలి. ఎందుకంటే కనీసం తనను తాను సంరక్షించుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే అర్జునుడు. కాబట్టి ఆత్మ లేదనుకున్నా తనను రక్షించుకోవడానికి యుద్ధం చేయాలి. ఒకవేళ ఆత్మ ఉంది అనుకుంటే ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. ఇక్కడ నువ్వు క్షత్రియుడిగా పుట్టావు, క్షత్రియుడిగా పుట్టి యుద్ధం చేయకపోతే ఎలా? కాబట్టి అర్జునుడు ఎందుకని భయపడుతున్నాడంటే పాపం వస్తుందనేటువంటి భయంతో. నిజానికి పాపం వల్ల అతను భయపడుతున్నాడు. అంటే సొంత కుటుంబ సభ్యులు కదా, వాళ్ళని చంపితే ఎలా అని భయపడుతున్నాడు అనమాట. తన సక్రమమైనటువంటి విధి నిర్వహణను విడిచిపెట్టడం ద్వారా అతడు తన బంధువుల మరణాన్ని ఆపలేడు. చూడండి మరొక విషయం చూడండి. సరే, పోనీ అర్జునుడు చంపకపోతే భీష్ముడు, ద్రోణాచార్యులు వారు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, దుర్యోధనుడు, వీళ్ళందరూ చావరా? అసలు అర్జునుడు చంపకపోతే వాళ్ళు చస్తారా? చావరా? చనిపోతారు. ఎలా చనిపోతారు? కాలం వచ్చి వాళ్ళని కాలరూపంలో, కాలగమనంలో అందరూ మరణించాల్సిందే కదా. కానీ ఒకవేళ అర్జునుడు చంపాడు అనుకోండి, అతనికి రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తుందా లేదా? ఆత్మ లేదని అనుకుందాం, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, ఇవన్నీ ట్రాష్ తీసేద్దాం అనుకుందాం. అలా అనుకున్నా సరే అర్జునుడు ఏం చేయాలి? ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే ఎలాగో పాపం రాదు కదా, ఆత్మ లేకపోతే ఇంకా పాపం ఏమొస్తుంది? పాపం వస్తుందా? రాదు. కాబట్టి అలా చూసినా సరే యుద్ధం చేయాలి ఖచ్చితంగా. అతడు కనీసం ఎంజాయ్ చేయాలన్నా సరే యుద్ధం చేయాలి. అది ఇక్కడ విషయం అన్నమాట. తర్వాత శ్లోకం చూడండి. ఇది కూడా ఇదే కేటగిరీ. ఏంటంటే ఒకవేళ ఆత్మ లేకపోయినా నువ్వు యుద్ధం చేయాలి అనే పాయింట్ని స్ట్రెస్ చేయడం కోసం ఒక 4-5 శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు అనమాట. తర్వాత ఏమిటి? అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అని చెప్పన్నాడు. చూడండి, సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు. కనుక దుఃఖించాల్సిన అవసరం ఏముంది? చూడండి, చాలా చిన్న విషయం ఇది. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా కూర్చుని ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నీ వయసు ఎంతయ్యా? ఎంత? 15. 16 సంవత్సరాల క్రితం నువ్వు ఎక్కడున్నావు? 16 సంవత్సరాల క్రితం నువ్వు ఎక్కడున్నావు తెలుసా నీకు? లేదు. ఎక్కడున్నావు అది ఇక్కడ చెప్తున్నారు. సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు. 16 సంవత్సరాల క్రితం నువ్వు లేవు, అప్రకటంగా ఉన్నావు. మధ్యలో ఇప్పుడు ప్రకటమయ్యావు. కొన్నాళ్ల పాటు జీవిస్తావు, ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, పోనీ 100 ఏళ్ళు అనుకుందాం. తర్వాత మళ్ళీ నువ్వేమవుతావు? అప్రకటం అవుతావు. మళ్ళీ కృష్ణుడు ఏమంటున్నాడు? కనుక దుఃఖించవలసిన అవసరమే ఉంది చెప్పండి. సరే అర్జున, నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కదా, ఎవరి గురించి? భీష్ముడి గురించి, ద్రోణాచార్యుడి గురించి, దుర్యోధనుడి గురించి, వీళ్ళందరి గురించి బాధపడుతున్నావు కదా. వాళ్ళు ఒకప్పుడు ఉన్నారా? ఒకప్పుడు ఉన్నారా? వాళ్ళు లేరు. ఇప్పుడు కొంతకాలం పాటు ఉంటారు, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఉంటారా? వాళ్ళు ఉండరు. పోనీ ఎవరి గురించి అయితే బాధపడుతున్నావో నువ్వు ఉంటావా? పోనీ అర్జునుడు ఉంటాడా బాధపడడానికి? అర్జునుడు ఉండడు. కాబట్టి దుఃఖించాల్సిన అవసరం ఏముందయా అని చెప్పడుతున్నాడు. ఆత్మ ఉనికిని విశ్వసించేవారు, ఆత్మ ఉనికిని నమ్మనివారు అనే 2 తరగతుల తత్వవేత్తలు ఉన్నారని అంగీకరించినప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని అనుసరించినా దుఃఖానికి కారణం లేదు. అదే కదా ఇప్పుడు మనం అనలైజ్ చేస్తున్నాం. ఆత్మ ఉందనుకున్నా దుఃఖానికి కారణం లేదు, ఆత్మ లేదనుకున్నా దుఃఖానికి కారణం లేదు. ఆత్మ ఉనికిని నమ్మని వారు వేదజ్ఞానాన్ని అనుసరించే వారిచే నాస్తికులుగా పిలువబడతారు.
ఎవరైతే ఆత్మ ఉనికిని నమ్మరో వారిని ఏమంటారు? నాస్తికులు అని చెప్పి. నా అస్తి అంటే లేదు అని చెప్పి అంటారు. మాట వరుసకు ఈ నాస్తికవాదాన్ని మనం అంగీకరించినా అనుకుందాం, మనం నాస్తికవాదాన్ని స్వీకరిద్దాం మాట వరుసకి. దుఃఖానికి ఎలాంటి కారణం లేదు. ఆత్మకు ప్రత్యేకమైన ఉనికి ఉండగా భౌతిక తత్వాలు సృష్టికి ముందు అప్రకటంగా ఉన్నాయి. చూడండి, ఆత్మకు ప్రత్యేకమైన ఉనికి ఉండగా భౌతిక తత్వాలు సృష్టికి ముందు అప్రకటంగా ఉన్నాయి. ఈ అప్రకట స్థితి నుండి ప్రకట స్థితికి వస్తుంది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటము కావడం ఇటువంటిదే. చూడండి, భూమి నుండి అనేకమైనవి ప్రకటమవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక ఎత్తైన భవంతి భూమి నుండే ప్రకటమవుతుంది. దానిని పడగొట్టినప్పుడు ఆ రూపము తిరిగి అప్రకటమై చరమదశలో ధూళికణాలుగా మిగిలిపోతుంది. చూడండి, ఇక్కడ చెప్తున్నారు ఏముంటుంది? న్యూటన్స్ లా ఏముంటుంది? న్యూటన్స్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పి అంటారు. ఎన్ని ఉన్నాయి న్యూటన్స్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్? 3 ఉన్నాయా? అందులో ఒకటి ఏమిటి? ఒక లా ఏంటి? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అంటే శక్తిని మనం సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము. శక్తి అనేది ఎల్లప్పుడూ ఉంటుంది, కానీ అది వివిధ రూపాల్లో ఉంటుంది. చూడండి, అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ తిరగటం అంటే అది ఏంటి? మెకానికల్ ఎనర్జీ, యాంత్రిక శక్తి. మరి ఈ యాంత్రిక శక్తి అంతకుముందు ఏ శక్తి రూపంలో ఉంది? కాదు, ఇప్పుడు యాంత్రిక శక్తి ఫ్యాన్ తిరుగుతుందంటే ఏది ఖర్చు అవుతుంది? విద్యుత్ ఖర్చు అవుతుంది, అంతే కదా? అంటే ఈ యాంత్రిక శక్తి ముందు ఏ రూపంలో ఉంది? విద్యుత్ శక్తి రూపంలో ఉంది. మరి ఈ విద్యుత్ ఎలా ఉత్పన్నం అవుతుంది? విద్యుత్ అనేది రకరకాలుగా ఉత్పన్నం అవుతుంది. ఒకటి, మనకిప్పుడు ప్రస్తుతం లభించేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అది థర్మల్ ఎనర్జీ అని చెప్పి అంటారు, థర్మల్ పవర్ అని చెప్పి అంటారు. అంటే బొగ్గుని కాల్చడం వల్ల వస్తుంది. బొగ్గుని కాల్చడం వల్ల వచ్చే వేడిని నిక్షిప్తం చేసుకుని విద్యుత్ తయారవుతుంది. ఆ విద్యుత్ మళ్ళీ ఏం చేస్తుంది? మనకి ఇక్కడ యాంత్రిక శక్తిగా మారుతుంది. మరి ఆ బొగ్గులో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుని యొక్క శక్తి అనేది నిక్షిప్తం చేసుకుంటుంది. ఇది ఒక తరహా. అయితే మరొక తరహా ఏమిటి? మనకి ఎక్కడైతే నదులు ప్రవహిస్తాయో సముద్రాల్లో టర్బైన్లు అనేవి బిగిస్తారు. ఆ నదుల కెరటాలకి లేకపోతే ఈ నదీ ప్రవాహానికి చక్రాలు తిరుగుతాయి అన్నమాట, టర్బైన్లు అనేవి తిరుగుతాయి. ఎలాగంటే పూర్వం చూడండి, సైకిల్కి ఏం చేసేవారు? వెనకాల టైర్కి డైనమో అని ఒకటి బిగించేవారు. లైట్ వేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? దాన్ని ఇలా నొక్కితే ఏం చేస్తుంది? టైర్కి అంటుకుంటుంది. వెళ్ళి చక్రం సైకిల్ ఎంత వేగంగా తొక్కితే అంత ఎక్కువ లైట్ వస్తుంటుంది అనమాట. తొక్కడం మానేస్తే లైట్ ఆరిపోతుంది. పోనీ అందులో శక్తి ఉన్నంత వరకు వెలుగుతుంది, తర్వాత మెల్లగా డిమ్ అయిపోతుంది. కాబట్టి న్యూటన్స్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏం చెప్తుందంటే శక్తి అనేది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి రూపాంతరం చెందుతుంది, కానీ శక్తి అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ యాంత్రిక శక్తి ఏదైతే ఉందో దాని నుండి మళ్ళీ వాయుశక్తి తయారవుతుందా లేదా? వాయుశక్తి తయారవుతుందా లేదా? కాబట్టి ఇలా శక్తి ఏమవుతుంది? ఇప్పుడు వాయుశక్తి ఈ ఈ ఈ గాలి వల్ల మళ్ళీ శరీరాల్లో వేడి పెరిగే అవకాశం ఉంది, వాతం చేయడం అని చెప్పంటారు. మళ్ళీ అది మన శరీరాల్లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇలా చూస్తే ఈ శక్తి అనేది ఎప్పుడు కూడా ప్రసారం అవుతూనే ఉంది, లేనటువంటి సమయం లేదనమాట. మరి ఇవన్నిటికీ కూడా చూస్తే పూర్వం అంతా కూడా అప్రకట స్థితి నుండి ప్రకట స్థితి వచ్చింది అని చెప్పన్నారు. అప్రకట స్థితి అంటే ఏమిటి? సూక్ష్మం నుండి స్థూలం వస్తుంది. ముందు ప్రధానము అనేటువంటిది ఉంది. ప్రధానం అనేది తర్వాత మహత్తత్వంగా వ్యక్తమైంది. ఆ మహత్తత్వం అనే దాంట్ నుంచి మళ్ళీ భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా వచ్చాయి. పూర్వం ఏమీ లేదు, కనిపించలేదు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న బీజం వేసామనుకోండి, బీజం భూమిలో వేస్తే ఏం కనిపించదు, కానీ దాని నుంచి చిన్న మొక్క ప్రకటన అవుతుంది. తర్వాత వృక్షం వస్తుంది, వృక్షం నుంచి మళ్ళీ పండ్లు వస్తాయి, అవి మళ్ళీ విత్తనాల రూపంలో వేస్తే మళ్ళీ చెట్లు వస్తాయి. చూడండి, ముందు అప్రకటం, తర్వాత ప్రకటం, తర్వాత మళ్ళీ అప్రకటం. చూడండి, కాలక్రమంలో ఇవన్నీ కూడా ప్రకటమై అప్రకటం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రకట స్థితిలో కానీ అప్రకట స్థితిలో కానీ ఉదాహరణకి ఇక్కడ చూస్తే ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో ఏమీ లేదు. పూర్వం ఏమున్నాయి? పంట పొలాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ భవనాలు వచ్చాయి. కొంతకాలం పాటు ఈ భవనాలు ఉంటాయి, తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ
భవనాలు మళ్ళీ శిథిలం అయిపోతాయి, అప్రకటం అయిపోతాయి మళ్ళీ. చూడండి. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎలాంటి నిజమైన భేదాన్ని కలిగించదు. మరి దీని గురించి ఎందుకు బాధపడాలి? అంటే ముందు లేదు, తర్వాత లేదు, మధ్యలోనే కొంతకాలం ఉంది ఏదైనా సరే. మనమైనా మన శరీరం అంతకుముందు మనం లేము, ఇప్పుడు వచ్చాం, తర్వాత మళ్ళీ ఉండాం. ముందు లేము, తర్వాత లేము, మధ్యలో కొంతకాలం పాటు ఉన్నాం. దాని గురించి ఎందుకు దుఃఖించాలని చెప్పంటున్నాడు కృష్ణుడు. ఈ భౌతిక దేహాలు కాలక్రమంలో నశించేవైనా ఆత్మ నిత్యమైనదని భగవద్గీతలో చెప్పబడిన వేదాల తుది అభిప్రాయాన్ని మనం అంగీకరిస్తే ఈ దేహం ఒక వస్త్రం వంటిదని సర్వదా తప్పక గుర్తుంచుకోవాలి. సరే, నాస్తిక తత్వాలనేవి ఎలా ఉన్నా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఈ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. కనుక వస్త్ర మార్పు విషయంలో ఎందుకు దుఃఖించాలి? చూడండి, రోజు స్నానానికి వెళ్ళే ముందు బట్టలు ఇప్పేటప్పుడు బట్టలు ఇప్పుతూ ఏడుస్తాడు ఎవడన్నా. అయ్యో, నేను 6 గంటల పాటు ఈ చెడ్డీ వేసుకున్నానే, ఇప్పుడు ఈ చెడ్డీని ఎలా విప్పుతాను నేను అని ఎవరైనా ఏడుస్తారా? చెప్పండి. నేను కైలాసం ఏడుస్తావా? లేదు కదా. కాబట్టి ఎవరు ఏడవరు దాని గురించి. కాబట్టి నిత్యమైన ఆత్మతో పోలిస్తే భౌతిక దేహానికి వాస్తవమైన అస్తిత్వం లేనే లేదు. అదొక కళ లాంటిదట. చూడండి, ఈ శరీరం అంతా కూడా ఒక కళ లాంటిది. ఎందుకని కళ అన్నారంటే, మనం ఇప్పుడు కళ ఉందా మనకి? ఇప్పుడు కళను చూస్తున్నాం మనం? లేదు. నిద్రపోయిన తర్వాత కళ చూస్తాం, మళ్ళీ మెలుగున్న తర్వాత కళ కనిపిస్తుందా మనకి? కనిపించదు. అంటే ఇప్పుడు లేదు, మళ్ళీ మేలుకున్న తర్వాత లేదు, మధ్యలో మాత్రం కొంతసేపు ఉంటుంది. అందుకే ఈ శరీరాన్ని ఒక కళతో పోల్చారనమాట. ఈ శరీరం అనేది ఒక స్వప్నం లాంటిది. కళలో మనం ఆకాశంలో ఎగురుతున్నట్టు లేదా రాజులాగా రథంలో కూర్చున్నట్టు భావించిన, చూడండి, ఎప్పుడన్నా అలాంటి కళలు వచ్చినాయి ఎవరికైనా? ఆకాశంలో ఎగురుతున్నట్టు, లేకపోతే రాజులాగా రథంలో కూర్చున్నట్టు అంటే ఎవరికైనా వచ్చిందా కళ అలాంటిది? కానీ మెలకు రాగానే ఆకాశంలో కానీ రథంలో కానీ లేవని మనం తెలుసుకుంటాం. అర్థమవుతుంది కదా. మనకి ఈ శరీరం అనేది ఒక కళ, మళ్ళీ ఈ శరీరంలో మళ్ళీ మనం కళలు కంటుంటాం. చూడండి, ఒక్కోసారి కళలో మనం పడుకున్నట్టు, ఆ పడుకుని కళలు కంటున్నట్టు కూడా కళలో కళ కూడా వస్తుంటుంది. చూడండి, దాని మీద ఎవడో ఒక సినిమా కూడా తీసాడనమాట ఇంగ్లీష్లో, హాలీవుడ్లో. ఒకడెవడో నిద్రపోతుంటాడు, నిద్రలో కలగంటుంటాడు, ఆ కళలో ఇంకో కలగంటుంటాడు, ఆ కళలో ఇంకో కలగంటుంటాడు. చూడండి, కాబట్టి ఇదంతా కూడా కళ అని చెప్పి అంటున్నారు అనమాట. భౌతిక దేహానికి అస్తిత్వం లేదనే విషయం ఆధారంగా వేదజ్ఞానం ఆత్మానుభూతిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి అందుకే తాత్కాలికమైన దాని గురించి కాకుండా వేదజ్ఞానం శాశ్వతమైన దానిపైనే దృష్టి పెట్టమని చెప్తుంది. ఆత్మ శాశ్వతమైనటువంటిది, శరీరం తాత్కాలికమైనటువంటిది. కాబట్టి శాశ్వతమైన దానికే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, తాత్కాలికమైన దానికి కాదు. అందుకే వైదిక సంస్కృతిలో ఈ మోడర్న్ టెక్నాలజీ అనేది దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదన్నమాట. వాళ్ళకి తెలియక కాదు ఈ టెక్నాలజీ గురించి, వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు దీన్ని ప్రోత్సహించలేదంటే ఇది తాత్కాలికం కాబట్టి దీని మీద దృష్టి పెట్టదలుచుకోలేదు వాళ్ళు. కనుక మనిషి ఆత్మ ఉనికిని నమ్మినా లేదా ఆత్మ ఉనికిని నమ్మకపోయినా, అంటే ఈ రెండింటిలో దేనిలోనైనా దేహ నష్టము గురించి దుఃఖించడానికి ఎటువంటి కారణం లేదు. ఆత్మ ఉందనుకున్నా శరీరం నష్టమైపోతుంది, ఆత్మ లేదనుకున్నా శరీరం నష్టమైపోతుంది. అవుతుంది కదా. అందుచేత మరి దుఃఖించాల్సినటువంటి కారణం ఏముంది అని చెప్పి అంటున్నాడు. ఈ విధంగా ఏమిటంటే ఈ 3 శ్లోకాల్లో మనం చూస్తే కృష్ణుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన పూర్వపక్షాన్ని స్వీకరిస్తాడనమాట. పూర్వపక్షం అంటే ఏమిటి? ఆయన వ్యతిరేక పక్షాన్ని, ఆ వ్యతిరేక పక్షం స్థానాన్ని తీసుకొని ఆ యాంగిల్లో మనకి వివరిస్తాడనమాట. చూడండి, ముందేమో ఆత్మ గురించి చెబుతూ వివరించాడు, ఇప్పుడు ఏం చేశాడు? పూర్వపక్షం. సరే, ఆత్మ లేదని అనుకుందాం కదా, ఎందుకంటే దేన్నైనా సరే మనం అన్ని కోణాల్లో విశ్లేషణ చేయగలగాలి. ప్రతిదాన్ని కూడా శ్రీల ప్రభుపాదుల వారు కూడా అంతే, ఆయన ఉన్నప్పుడు మనం కూడా చదువుతున్నాం కదా చైతన్య భాగవతంలో. చైతన్య మహాప్రభు ఏం చేసేవారు? ముందు ఒక సిద్ధాంతాన్ని స్థాపన చేసేవారు, స్థాపన చేసి దాన్నే మళ్ళీ ఆయన ఖండించేవారు. దేన్నైతే
ఖండించారో దాన్ని మళ్ళీ ఆయన అవునని చెప్పేవారు, మళ్ళీ దాన్ని ఖండించి చూపించేవారు. చూడండి ఎందుకు ఇలాగంటే, ఒక విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం కోసం వివిధ కోణాల నుంచి మనం దాన్ని విశ్లేషణ చేయాలన్నమాట. అందుకే కృష్ణుడు ఇక్కడ మనం చూస్తే అతడు ఒక వైభాషికుడి యొక్క స్థానాన్ని, అంటే ఒక ఆత్మ ఉనికిని అంగీకరించని వాడి యొక్క స్థానం నుండి ఎందుకని మనం మన స్వధర్మాన్ని పాటించాలి అనే దాని గురించి అతడు విశ్లేషణ చేశాడు అనమాట. ముందేమో ఆత్మ గురించి, ఆత్మ ఉంది అని విశ్లేషణ చేశాడు. ఆత్మ ఉంది కాబట్టి నువ్వు స్వధర్మాన్ని నిర్వహించాలి. తర్వాత ఒకవేళ ఆత్మ లేదనుకుంటే నువ్వు స్వధర్మాన్ని నిర్వహించాలి. ఇదంతా పక్కన పెడితే తర్వాత మళ్ళీ నువ్వు క్షత్రియుడివి కాబట్టి నీ స్వధర్మాన్ని నిర్వహించాలి అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, దీనికంటే ఇంకొక ఉన్నతమైన స్థాయికి పెడతాడు. ఏమిటది, భక్తి అనేటువంటి స్థాయికి పెడతాడు. ఆ స్థాయికి వెళ్ళి మళ్ళీ నువ్వు అలా చూసినా సరే నువ్వు స్వధర్మాన్ని నిర్వహించాలని చెప్పి అంటాడు. ఇవి కొన్ని విశేషాలు అనమాట. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఆత్మ ఉండడం లేకపోవడం అనేది అర్థం కాలేదా? అంటే ఆత్మ ఉందా లేదనేది అర్థం కాలేదంటున్నారా? అంటే ఆత్మ ఉండడం పైన మీకు కొంచెం మాట్లాడారు, లేకపోవడం మీకు కొంచెం అంటే ఒక కంటెక్స్ట్ మాట్లాడారు, రెండు కంటెక్స్ట్ అర్థం కాలేదు. రెండు కంటెక్స్ట్ ఇక్కడ కృష్ణుడు మాట్లాడాడు. ఆత్మ ఉంది, అది ఫ్యాక్ట్. కాబట్టి ఆత్మ ఉంది అని అనుకున్నా, అంటే ఆత్మ ఉంది కాబట్టి అర్జునుడు యుద్ధం చేయాలి. ఆత్మ ఒకవేళ లేదని అనుకున్నా అర్జునుడు యుద్ధం చేయాలి. అది ఇక్కడ విషయం. అంటే ఆత్మ లేకపోవడం అది అర్థం కాలేదు. అంటే ఆత్మ లేదని మనం అనుకున్నా సరే అందులో బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. అంటే ఏది, అంటే ఇప్పుడు కరెంట్ మనం ఏదైతే నివసిస్తున్నామో అది అదంతా నిజం అనుకుని. అవును, ఇప్పుడు ఏదైతే మెటీరియలిస్టిక్ వ్యూ పాయింట్ ఉందో, ఒకవేళ అదే నిజమని అనుకున్నా సరే మనం మన డ్యూటీని చేయాల్సిందే. అంటే ఆయన అర్జునుడు క్షత్రియుడు కాబట్టి నిర్వర్తించారు. ఒకవేళ ఆత్మ ఉంది అనుకుంటే ఎలాగో శరీరాన్ని మార్చుకుంటారు కాబట్టి ఆయన కానీ చేయొచ్చు అన్నట్టు. అవును, అంటే ఎలా చూసినా సరే మన డ్యూటీ మనం చేయాలి. అర్థమైంది కదా? ఓకే. సో కమెంట్లో ఏదో క్వశ్చన్ చెప్పారు. హరే కృష్ణ ప్రభు, కృష్ణుడు గౌతమ బుద్ధ అవతారంలో ఏ ఆయుధంతో అహింస పరమో ధర్మ అనే ధర్మాన్ని స్థాపించారు? అంటే మీరు శాంతిని స్థాపించాలి అంటే హింస జరగాలి అన్నారు కదా. అవును, గౌతమ బుద్ధుడు వచ్చింది దేనికోసం వచ్చాడు? గౌతమ బుద్ధుడు ఆయన అహింసో పరమో ధర్మ అని చెప్పి అన్నాడు. అంటే అహింస అన్నిటికంటే అత్యున్నత ధర్మం అని చెప్పి అన్నాడు. మరి బుద్ధుడు రావడానికి ముందు, బుద్ధుడు వచ్చి శాంతిని స్థాపించడానికి ముందు హింస జరిగింది. అలాగే బుద్ధుడు శాంతిని స్థాపించిన తర్వాత మళ్ళీ హింస ఎక్కువైంది. ఎందుకంటే క్షత్రియులు యుద్ధం చేయడం మానేశారు కాబట్టి. అవుతుంది కదా. సో కాబట్టి బుద్ధుని తత్వానికి ముందు హింస జరిగింది, తర్వాత హింస జరిగింది. అదే ఈ భౌతిక ప్రపంచం అంటే అదే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ కేవలము యుద్ధం, కేవలము శాంతి అనేది ఉండే అవకాశం లేదు. రెండూ ఉంటాయి ఇప్పుడు కూడా. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ఫైనల్ గోల్ ఏమిటి అంటే మనం మనం శరీరం కాదు, మనం ఆత్మ, మనం శాశ్వతమైనటువంటి వాళ్ళం. మనం శాశ్వతమైన వాళ్ళం కాబట్టి మనం ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచం నుండి బయటపడి శాశ్వతమైనటువంటి భగవద్ధామానికి వెళ్ళాలి. అది మన జీవితం యొక్క లక్ష్యం. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే భగవంతుడిని ప్రేమించడం నేర్చుకుంటామో అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్తాం. కాబట్టి మన గోల్ ఏంటంటే బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. మళ్ళీ మన సొంత ఇంటికి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళడమే మన యొక్క జీవిత లక్ష్యం. మళ్ళీ మళ్ళీ వస్తాం అంటే స్టార్టింగ్ లో ఏమైనా తప్పులు చేస్తే భూమి మీదకి వస్తాం, లేదంటే
అవును, తప్పులు చేస్తే ఇక్కడికి వస్తాం. ఇప్పుడు జైలుకి ఎందుకు వెళ్తాం మనం అంటే తప్పు చేస్తే జైల్లో పెడతారు. అలాగే అంటే మనం ఉమ్, శాశ్వతంగా ఉండే ప్రదేశంలో ఏమైనా తప్పులు చేస్తే మనం భూమి మీదకి వస్తాం. అంతే, వెరీ సింపుల్. ఓకే. సో మరింత సమాచారం కోసం శ్రీల ప్రభుపాద్ అనేకమైనటువంటి బుక్స్ రాశారు. సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్ చదవండి. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం తెలుగులో, ఇంగ్లీష్లో సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని ఒక బుక్ ఉంది. అలాగే బియాండ్ బర్త్ అండ్ డెత్, జన్మ మృత్యువులకు అతీతంగా, ఈ పుస్తకాలు చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది అనమాట. అలాగే. ఓకే, అక్షయ్ మీకేమిటి క్వశ్చన్ చెప్పండి. గురూజీ దండత్వం. ప్రణామ్. గురూజీ, నా ప్రశ్న ఏంటంటే, మ్మ్. ఇప్పుడు హింస కరుణ గురించి మాట్లాడుకున్నాం. మ్మ్. మరి దాన్ని డిఫరెన్షియేట్ ఎలా చేయాలి గురూజీ? ఏ టైంలో హింస చూపించాలి, ఏ టైంలో కరుణ చూపించాలి అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది అంటే మన యొక్క సొసైటల్ పొజిషన్ బట్టి, మన సమాజంలో ఏ స్థానంలో ఉన్నాం, అంటే ఎవరు హింస చేయాలి, ఎవరు చేయకూడదు, ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. మన డ్యూటీ ఏమిటనేది దాన్ని బట్టి, ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పుకున్నాం, బ్రాహ్మణుడు క్షమించాలి కానీ క్షత్రుడికి క్షమించకూడదు అని చెప్పి. సో ఏ సమయంలో హింసకు పాల్పడాలి, ఏ సమయంలో పాల్పడకూడదు, ఇవన్నిటికీ మనకి శాస్త్రాలు అనేవి ఉన్నాయి. వాటిని అనుసరించి మనం తెలుసుకోవాలి ఎప్పుడు హింస చేయాలి, ఎప్పుడు హింస చేయకూడదు అనే దాని గురించి మనకి గైడ్ బుక్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి మనం. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం ప్రేమించాలంటే అంటే మీ క్వశ్చన్ ఏంటి? మీరు దేవుడిని ప్రేమించాలన్నారు కదా, అంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తుంటాం, లవర్స్ ఉంటారు, అంతే కదా. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది తెలుసుకుని వాళ్ళకి ఆ పని చేస్తూ ఉండాలి. మనం చూస్తుంటాం కదా, మనం మనకి కాలేజీల్లో, ఈ స్కూల్స్లో, లేకపోతే ఈ లవర్లు తిరుగుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకరికొకరు ఏది ఇష్టమో తెలుసుకుని దానికి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళ హోంవర్క్లు వీళ్ళు చేస్తుంటారు, లేకపోతే ఇలాంటివన్నీ వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉండి వాళ్ళకి విసురుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ కాళ్ళు మొక్కుతూ ఉంటారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆ విధంగా ఎలా మనం ప్రేమించాలి అంటే మన వారికి నచ్చినది ఏంటో తెలుసుకుని అది చేయడం ద్వారా. అలాగే కృష్ణుడికి ఏది నచ్చుతుందో అది మనకి శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి కృష్ణుడికి ఏది నచ్చుతుందో అది చేస్తే అప్పుడు మనం కృష్ణుడిని ప్రేమించినట్టు అవుతుంది, అంతే. అదే అండి. అండ్ అంటే చిన్న డౌట్, తప్పుగా అనుకోకండి. ఉమ్, అంటే ఇప్పుడు మనం మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు శరీరంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తే, ఉమ్. అంటే ప్రేమిస్తే వాళ్ళకి నచ్చింది అంటే మనకి మనకి ఆపోజిట్ గా రెస్పాన్స్ వస్తుంది. బట్ మనం ఇప్పుడు కృష్ణుని అంటే తప్పుగా అది ప్రేమించదు, కాకపోతే అంటే ఆపోజిట్ గా రెస్పాన్స్ వస్తేనే ఎలాగా వస్తుంది అని, అంటే వస్తుందో రావట్లేదని ఎలా తెలుస్తుంది? వస్తుందా రావట్లేదు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు, ఇప్పుడు చూడండి, మీరు ఆహారం తిన్నారనుకోండి, ఒక ముద్ద ఆహారం కడుపులో వేసుకున్నారంటే మనకి మూడు కలుగుతాయి. ఏమిటవి? తృప్తి కలుగుతుంది, అలాగే ఆనందం కలుగుతుంది, విరక్తి కలుగుతుంది. అంటే ఏదైనా ఒక పని చేస్తే మనకి మనకి దాని యొక్క ఫలితం అనేది అనుభూతం అవుతుంది. అలాగే మీరు భగవంతుడికి ఏదైనా ఒక పండో లేదా పుష్పమో లేదా భగవంతుడి ముందు ప్రణామమో చేశారనుకోండి, అప్పుడు మనకు మంచి భావన కలుగుతుంది అనమాట. ఎందుకు కలుగుతుందా మంచి భావన అంటే, భగవంతుడికి మీరు చేసిన పని నచ్చింది కాబట్టి, ఆయన మీ పట్ల సంతృప్తి చెందాడు కాబట్టి మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. మీకు సంతృప్తి కలిగింది అంటే దాని అర్థం భగవంతుడు సంతృప్తి చెందాడు అని. ఓకే. సో కాబట్టి మరిన్ని విషయాలకి మీరు ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలని ఒక పుస్తకం ఉంది, ప్రభుపాదులు రాశారు, పెర్ఫెక్ట్ క్వశ్చన్స్ అండ్ పెర్ఫెక్ట్ ఆన్సర్స్. సో మీరు వేసే ప్రశ్నలన్నీ కూడా ప్రభుపాదులు చాలా చక్కగా సమాధానం చెప్తారు, ఆ పుస్తకం చదవండి. ఓకే. అదే. సో ఇంతటితో మనం ఈ రోజుకి ఈ కార్యక్రమం ముగిద్దాం. భగవద్గీత యథాతథం కీ జై. జగద్గురు శిల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.